అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో మన అవ్వ వాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు ఆ విధంగా అయితే చేస్తాను అనమాట. ఈజీ అని టేస్ట్ లేకుండా పోదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడైతే మనము టమాటాలు కట్ చేసుకుందాము. అసలు ఎంత బాగుంటుందంటే పచ్చడి నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది టమాటా పచ్చడి. అయితే ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. వాతావరణం చల్లగా ఉందన్నమాట. ఇప్పుడైతే నూనె వేసేసుకుందాం. అందులోకి ఇప్పుడు ఎండుమిరపకాయలు అనమాట. ఒక 15 ఎండుమిరపకాయలు సన్నవైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేగిపోయినాయి అనమాట. మరీ వేగితే బాగుండదు, ఇప్పుడే తీసేద్దాము. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు అయితే వేసేసుకుంటున్నాను. కట్ చేసిన టమాటాలు అయితే వేసేసుకుంటాను. కాసేపు అయితే మగ్గాలన్నమాట. ఎప్పుడైనా చూడండి, మనం పచ్చడిలో చేసేటప్పుడు గల్లుప్పు వేస్తే భలే టేస్ట్ వస్తుంది అనమాట, సాల్ట్ కన్నా కూడా. అందుకని నేను గల్లుప్పు ప్రిఫర్ చేస్తున్నాను. అలానే పసుపు కూడా వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఇదైతే అన్నీ వాష్ చేసుకున్నాము. మనము ఇలా తాట తీసేసింది తెల్లగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట పచ్చడి. అందుకని నేను దండిగా అయితే వేసేస్తున్నాను. ఇంక వేసేసి కాస్త అయితే మనం కలుపుకుందాము. ఇప్పుడైతే కొంచెం చింతపండు అనమాట, ఇదైతే వేసేసుకుందాం. ఇలా నూనెలోనే మగ్గింది అనుకోండి, నీళ్ళు లేకుండా అయిపోవాలన్నమాట. అంత బాగా మగ్గిందంటే మనకు ఒక 2 days వరకు ఉంటుందన్నమాట. అసలు 2 days కాదు, తిన్నారంటే అప్పటికే అయిపోతుంది, అంత బాగుంటుంది. అందరూ టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడైతే పక్కన తీసి పెట్టేద్దాము. ఇవి చల్లారే లోపు మనం అయితే తాలింపు పెట్టేసుకుందాము. నేనైతే చిన్న గంటి పెట్టుకొని ఇంకా అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో కొంచెం ఆవాలు అయితే వేసుకున్నా. అవి చిట్టపట్లు ఆడాలన్నమాట. కొద్దిగా మంచినపప్పు వేసుకుంటున్నాను. అవి కూడా వేగాక నేను ఎండుమిరపకాయలు 4 వేసుకున్నాను. ఇంకా అందులో దంచిన తెల్లగడ్డలు అయితే 4 వేసేస్తున్నాను. కొద్ది కరివేపాకు కూడా వేసేసాను. మొత్తం కూడా కలుపుకుంటే లైట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేలాగా ఫ్రై చేసేసుకుంటే మన తాలింపు అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో అయితే కొద్దిగా ఇంగ వేసేసుకుంటున్నాను. ముందుగా మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అయితే దంచేసుకున్నాము. ఇలా ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను చిన్నప్పుడు తినేవాళ్ళం రోటి పచ్చళ్ళు, కానీ ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయింది. ఎప్పుడు కూడా బిజీ కదా, మిక్సీలో అయితే వేసేసుకుంటూ ఉంటాము.
రోట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరనమాట. అయితే మన పచ్చడి రెడీ అయిపోయింది.